నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. ఒంగోలు నగరంలో సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేసి ఇల్లు కూడా నిర్మించివ్వడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నగరంలో బాలినేని ఆయన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు, నూతన దస్తులు పంపిణీ చేశారు. Welcome sir. Welcome sir. Welcome to the నిరుపేదల పట్టాల పంపిణీ ఆగకూడదని బాలినేని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 22, 25, 26 డివిజన్లలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలంటే తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. అందుకే తాను లేకపోయినా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు నిర్వహిస్తున్నారన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలిస్తేనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని, అందుకోసం నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. తనను 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తున్నానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నగరంలో 25,000 మందికి ఇళ్ల స్థల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొదటిగా 21,000 మందికి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా మరో 4,000 మందికి కూడా స్థలాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచామన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడవద్దన్నారు. భూ హక్కు పత్రాలతో పాటు లబ్ధిదారులైన దంపతులకు దుస్తులు పెడుతున్నామన్నారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధా సుధీర్ కుమార్, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మేయర్ గంగార్ సుజాత, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, వెంకట్రావు, కమిషనర్ ఎం జశ్వంతరావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు డిప్యూటీ మేయర్ గారు వేదరి బుజ్జి గారు, బుజ్జి గారు, అలాగే వేదిక నచ్చిన మేయర్ గారు గంగార్ సుజాత గారు, అలాగే ఉడా చైర్మన్ మీనాకుమారి గారు, ఆర్యవేశ సంఘ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు, కమిషనర్ గారు, సోదరులు సిద్ధ సుధీర్ గారు, టీటీడీ మెంబర్ సుధీర్ గారు, అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ పుష్పలత గారు, ఇంకా వేలేరు శ్రీని గారు, ఇంకా వేదికరించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి 27వ డివిజన్ 26వ డివిజన్ సంబంధించినటువంటి సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ రోజు కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం మాకు అండి. అంటే నేను అన్ని కూడా డివిజన్ తిరుగుతూ నేను 5 పట్టాలు ఇస్తే మిగతా పట్టాలని నా భార్య, నా కోడలు అందరూ కలిసి అందరూ ఈ పట్టాల కోసం ఆసన్న ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు. మళ్ళీ మీ అందరికి ఇల్లు కూడా కట్టిస్తా ఉంటున్నారు. తప్పకుండా మీరందరూ ఆసన్న కోట్లు వేసి గెలిపించాలి. ఈరోజు మన ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా 90% మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఒక అమ్మఒడి అయితేనండి, ఒక ఆసరా అయితేనండి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే టీబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాహన మిత్ర, అలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలని మరి మహిళల పేరు మీద ఇవ్వడం అదొక మనకు ఆనవాయితీగా ఉంటూ మహిళా ప్రభుత్వంగా పేరుగాంచిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇన్ని పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలన్నా ఇచ్చాయంటే మరి ఒక్కటి కూడా నేను ఉదయం నుంచి దాదాపుగా 8
డివిజన్స్లో మొన్న వెళ్ళి టీడీపీ టైంలో మీకు ఏమైనా పథకాలు వచ్చినాయంటే ఎవ్వరు కూడా సైలెంట్గా కూర్చున్నారు. సైలెంట్గా కూర్చున్నారంటే మరి పథకాలు వచ్చినట్ట ఏమ్మా? టీడీపీ టైంలో ఎన్ని పథకాలు వచ్చాయమ్మా? టీడీపీ టైంలో ఎన్ని పథకాలు వచ్చాయి కదా? చాలా పథకాలు వచ్చాయి కదా? చెప్పాలి, వచ్చాయి ఎస్ఆర్నో వచ్చాయా లేదంటే ఎట్లా చెప్పాలి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, శశిదేవి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకు, కార్యకర్తలకు, వచ్చిన ప్రజానికానికి, ప్రెస్ వారికి నమస్కారాలు. ఈ ఇళ్ల పట్టాల కోసం అన్న వాసన ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర నుంచి చూసిన మనుషులు ఒకరిని. జగన్ గారి దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చి మీ అందరికీ ఇచ్చి మీ అందరికీ బాగా న్యాయం చేశారని అనుకుంటున్నాను. తప్పకుండా వాసనని మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మళ్ళీ ఆ వాసనని మీరు మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందులో ఒంగోలులో ఇందులో ఒక వార్డులోని 26 డివిజన్లోనే 290 పట్టాలు వస్తే దాంట్లో ఒక ఆర్ఓసీతో 170 పట్టాలు వచ్చినాయంటే ఏ విధంగా వాసన ఆర్ఓసీలో కూడా అందరికీ కూడా ఏ విధంగా సహాయం చేశారు, ఆర్ఓసీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఎప్పుడు కూడా చివరి ఆర్ఓసీలకి వాసన చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆరామ క్షేత్రం అయితేనేమి, దేశాల స్థాయిపీఠం అయితే కానీ, పొట్టి గాంధీ రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఒంగోలులో ఆర్ఓసీలకి వాసన చేసిన ఇది. మనం ఎప్పుడు కూడా వాసనని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆర్ఓసీ అందరికీ కూడా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆర్ఓసీ అందరూ కూడా ఎప్పుడు ఏది అడిగినా కానీ చేసేటువంటి మనస్తత్వం ఉన్న వాసనకి అందరూ కూడా ఈ రోజున మహిళలందరూ కూడా ఇక్కడ సంతోషంగా కూర్చొని పట్టాలు తీసుకుంటున్నారు అంటే దీనిలో ముందుగా ఎవరి కష్టమన్నా చెప్పుకోవాలంటే అది మన వాసనదే. ఆయన ఈ పట్టాల కోసం ప్రయత్నించేటప్పుడు ఆయన సీఎం గారి దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు, సీఎం గారి ఆఫీసుకు కానీ సీఎం గారి దగ్గరకు కానీ వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆయన మీద వేయరాని నిందలన్నీ కూడా వేయడం జరిగింది. ఇది వాసన తీసుకురారు, ఇది ఎలక్షన్ స్టంట్ అంటూ చాలా అవాకులు పోయారు. కానీ ఈ రోజున వాసన మీకు ఇళ్ల పట్టాలు మహిళ ఆయన సోదర సమానమైన వారందరికీ కూడా వారి సోదరి మన్ననుకొని పసుపు కుంకం కింద ఈ రోజు మీకు ఇళ్ల పట్టాలను కూడా ఆయన శ్రమ కోసం అందించడం జరుగుతుంది. అటువంటి ఎన్నో నిందలు అబండాలు పడినా కూడా వాసన ఈ రోజున 230 కోట్లతోటి 25,000 మంది మన అగ్రహారం దగ్గర 10,000 ఎకరాలు, 10,000 మందికి, లింగపాలెం దగ్గర 10,000 మందికి అందరికీ కూడా జగనన్నగా మాట్లాడి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రార్థిక పరిస్థితి విధానంగా కూడా ఎక్కడైనా పోరాడి సాధించి అందరికీ కూడా ఈరోజు ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి చేతులు ధన్యవాదం పరిస్థితిగా కోరుతున్నాను. మనం చూస్తున్నాం ప్రతి ఏళ్ళు కూడా బాడిగిళ్ళంటూ నలవంగానే బాడీ కట్టడం అనేది కొంచెం బాధాకర విషయం. తక్కువ ఆదాయం కూడా బాడీ కట్టడం అనేది వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక 6 గదులు ఇవ్వడంతో పాటు మొత్తం ఒక సిటీ లాగా అక్కడ 80 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు అన్నీ కూడా పెట్టి బడి మొత్తం పార్కులు అన్నీ కూడా కాస్ట్ ఉండే విధంగా అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి వాసంగా కృషి చేసిన సంగతి మీకు తెలిసిందే. కానీ ప్రతిపక్షాలు 6 గదులు సరిపోయి 6 గదులు బాత్రూమ్ కూడా సరిపోయి చేసుకుంటాం. అటున్నాడు
పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నానా దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈ రోజు ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును నేనే పూర్తి చేయడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టును ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముందన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి పైలాను ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా పరిశీలించారు. పూర్తయిన టన్నెల్ పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలైన 30 మండలాలకు సాగునీరు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అందిస్తుందని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఈ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ 2 సొరంగాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి LA, R&Rకు సంబంధించి ఈ జూలై, ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి AL, R&R పూర్తి చేస్తామని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 నెలల్లోనే LA, R&R పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయడంలో గతంలో చంద్రబాబు హయాంలో నత్త నడకన పనులు జరిగాయని అన్నారు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 నెలల్లోనే ఈ LA, R&R కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టన్నెళ్లను కూడా, ఒక్కొక్క టన్నెలు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టన్నెళ్లను 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.
దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మరలా సీజన్ నాటికి పరిహారాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి మిచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులతో పాటు పెట్టుబడి రాయితీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో రైతులకు పరిహార చెక్కులు అందించే కార్యక్రమం చేపట్టారు. వీరి ద్వారా నివేదికలు తీసుకొని ఈరోజు రైతన్నలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఈరోజు విడుదల చేయటం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా నుంచి చూస్తే 3,775 మంది రైతులకి 282 లక్షల రూపాయలని రైతన్నల ఖాతాల్లో వేయటం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్కి కూడా సంబంధించి ఒక 162 లక్షలు మన రైతన్నల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం రైతులకు. ఎందుకంటే గతంలో ఇలా ఏదైనా పంట నష్టాలు జరిగినప్పుడు గత ప్రభుత్వాల్లో కానీ రైతులు గతంలో ఎప్పుడు కూడా ఇంత వెంటనే నష్టపరిహారాలు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడు లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతన్నలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా కొనసాగుతూ రైతులకి జరిగినటువంటి ఎలాంటి నష్టం ఉన్నా కానీ వాటిని వెంటనే 1 నెల 2 నెలల్లోపే పంట నష్టపరిహారం ఇవ్వటం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాల్లో కూడా ఈ విధంగా రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో ఇచ్చినా కూడా పంట నష్టపరిహారం తూతు మంత్రంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రైతులకి వాస్తవంగా నష్టపోతే రైతును నష్టపోకూడదని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం ఈ ప్రకాశం జిల్లా రైతన్నల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ రాష్ట్ర అగ్రికల్చర్ మంత్రి గారికి, అగ్రికల్చర్ అధికారులకి, మన జిల్లా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అందరికి కూడా మంత్రి గారికి మన రైతన్నల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చూస్తే ఈ 5 సంవత్సరాల్లో రైతులకి రకరకాల పథకాలు పెట్టేసి రైతు భరోసా పథకం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట రుణాలు కానీ, అన్ని రకాలుగా సబ్సిడీల విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఏదైనా ఈ విధంగా నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వటంలో కానీ అన్ని రకాల్లో ముందుండి రైతన్నను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చూస్తే స్టేట్ వైడ్గా దాదాపు 1,85,000 కోట్ల రూపాయలని రైతన్నల ఖాతాల్లో 5 సంవత్సరాల్లో వేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మంచి పంటలు పండుతూ ఉన్నాయి. ఈరోజు మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి. మంచి గిట్టుబాటు రేట్లు లభిస్తూ ఉన్నాయి రైతన్నలకి. అన్ని విధాల రైతన్న అనేవాడు ఈ 5 సంవత్సరాల్లో సంతోషంగా ముందుకు పయనించాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి వర్షాలతోటి రైతులకి మంచి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని
ఇలాంటి ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉండే ముఖ్యమంత్రి కంటిన్యూగా కొనసాగాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా రైతులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మన క్యాన్సర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే దూర ప్రాంతాలకు వెళ్లకుండా జీజీహెచ్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీజీహెచ్లో వైద్య, నర్సింగ్ విద్యార్థినీలకు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ ఎక్కువగా మహిళలకు వచ్చే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది పెద్ద సమస్య కాదని ప్రిన్సిపాల్ అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ మాట్లాడుతూ జీజీహెచ్లో గత కొంతకాలంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, క్యాన్సర్కు సంబంధించి లక్షణాలు ఉన్నవారు ఈ విభాగం సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిషన్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్లు లక్ష్మీ మీనా, హరీష్ తదితరులు పాల్గొన్నారు. అలా టైం వేస్ట్ అవుతుంది. మా దగ్గర 4-5 నెలల తర్వాత వస్తారు. అప్పటికి ఏమవుతుందంటే అది రక్తం ద్వారా వేరే వాటికి వెళ్ళిపోయి ఉంటుంది, స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంత లేట్ స్టేజ్లో మా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి కీమోథెరపీ ఇవ్వాలి, రేడియోథెరపీ, కరెంటు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. అలా కాకుండా మీకు తెలిసిన, మీరు మామూలుగా స్నానం చేసేప్పుడు ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. చిన్నగా ఏదన్నా ఒక చిన్న బుడిపిలాగానో చిన్న గడ్డలాగానో తెలుస్తుంది. అది తెలిసినప్పుడే ఫస్టే వచ్చేసేయండి. మీరు ఆ స్టేజ్లో వస్తే మీకు కరెంటు అదంతా అవసరం లేకుండా ఆపరేషన్ చేసి వెంటనే తీసేయగలుగుతాం. మీకు అది 100% క్యూర్ అవుతుంది. అలా కాకుండా లేట్గా వచ్చారంటే మీకు కష్టం చేయడానికి అంత కష్టం. మన సర్జికల్ ఆంకాలజీ కొత్తగా మన హాస్పిటల్లో క్యాన్సర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇన్నాళ్ళు క్యాన్సర్ వైద్యానికి ఇటేమో మెడ్రాస్ పోవటం, మెడ్రాస్ అంటే అడయారు వెళ్ళేవాళ్ళు, ఇటేమో వెళ్తే గుంటూరు వెళ్ళేవాళ్ళు, లేకపోతే వైజాగ్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే అటుపోతేనేమో హైదరాబాద్ పోయేవాళ్ళు ఒకప్పుడు. కానీ గత 10 రోజుల నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను క్యాన్సర్ వైద్యానికి అంటే ఎట్లా అలాంటి అనుమానం ఉన్న పేషెంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి తగినటువంటి టెస్టులు చేసే అవకాశం మన దగ్గర ఉంది. పరీక్షా విధానం కానీ లేకపోతే మన దగ్గర పొట్ట స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఏ రకమైన స్కానింగ్లు కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, సో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగే మన క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా మనకు వచ్చారు. సో దయచేసి ఇక్కడి నుంచి క్యాన్సర్ చికిత్స కోసము మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు గమనించండి. సో బేసిక్గా నా డ్యూటీ ఒక డాక్టర్ ఏంటంటే నేను క్యాన్సర్ డాక్టర్ని, అది గమనించండి. సో క్యాన్సర్ గురించి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో క్యాన్సర్కి అంతా ట్రీట్మెంట్ అందుతుంది. మగాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకు కూడా ఉన్నాయి కొన్ని క్యాన్సర్, కడుపులో పెద్ద పేగులు ఉన్నాయి. అలానే ఆడవాళ్ళకి మెయిన్గా రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్ అవి రాకుండా ఎలా తీసుకోవాలనేది ఇక్కడ మన సర్జన్స్, గైనిక్ సర్జన్స్, ప్రిన్సిపాల్ గారు అందరూ మీకు అన్నీ చెప్తారు. ఆ విధంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం రోజున కాబట్టి ఆ రోజు మనం దాన్ని అవేర్నెస్గా చూసుకోవాలి. ఆ రోజు మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. మనకు వచ్చే ఇది రాకుండా ఎలా చేయాలి, వచ్చిన తర్వాత వచ్చే కంటే రాకుండానే మనం చూసుకోవాలి. రాకుండా ఏం చేయాలి, వచ్చే ముందు స్టార్టింగ్ రోజు ఏం చేయాలి ముందు తెలుసుకోవాలి. చెప్పారు మెయిన్గా ఆడవాళ్ళు కాబట్టి రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. మగాళ్ళకైతే మన వేరే ఉంటాయి, ఊపిరితిత్తుల క్యాన్సర్స్, కడుపులో పేగులు ఏమైనా వస్తాయి. మెయిన్గా ఈరోజు స్త్రీల దినోత్సవం కాబట్టి గర్భసంచి క్యాన్సర్. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హెలీప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల అనంతరం తనతో పాటు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు. ఎర్రగొండపాలెం అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ మంచి అభ్యర్థి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి పార్లమెంట్ అభ్యర్థి అని అందరూ ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, దద్దాల నారాయణ, సురేష్, మేరుగ నాగార్జునను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పరిచయం చేస్తూ గెలిపించాలన్నారు.
చంద్రాను చెప్పాల్సిన పని లేదు. త్వరలో ఎన్నికలు రానున్నాయి. చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అంటే భాస్కర్ కూడా ఉన్నాడు, మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు. తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి, చేయమని ప్రార్థిస్తా ఉన్నా. మీ దగ్గరకు వస్తా కదబ్బా, మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు. అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే. అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం. ఇంకట్లా మీ నియోజకవర్గాలకు వస్తాపా నేను, అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను. గిద్దలూరు సురేష్ అందరూ ఉన్నారు. మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా. మా నారాయణ ఉన్నాడు, నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు. శివ కూడా అక్కడే ఉన్నాడు, కూడా ఇక్కడే ఉన్నాడు. మా నాగార్జున కూడా ఇక్కడే ఉన్నాడు. మరొకసారి మీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుని మంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం నగరంలోని 4 ప్రాంతాల 31వ డివిజన్ విజయనగర్ కాలనీ, 32వ డివిజన్ గద్దలగుంట, 33వ డివిజన్ గాంధీనగర్, 49వ డివిజన్ సత్యనారాయణపురంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు పంపిణీ చేశారు. విజయనగర కాలనీలో ఎక్కువగా నిరుపేదలు నివసించే ప్రాంతమని, ఈ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఇళ్లు కూడా కట్టిస్తామని బాలినేని సచీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డారని, గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలనే వారు ఎవరూ ఉండకూడదనే లక్ష్యంతో 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని బాలినేని సచీదేవి అన్నారు. ఎన్ అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో పెద్ద 2 టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 సార్లు గెలిపించారని మరొకసారి గెలిపించాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది ఎవరో తెలుసుకొని మళ్లీ గెలిపించినట్లయితే మీ రుణం తీర్చుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, కమిషనర్ జశ్వంతరావు, కార్పొరేటర్లు తన్నీరు నాగజ్యోతి, తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతరెడ్డి, అంగిరేకుల గురువయ్య, బైరెడ్డి అరుణ, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, తన్నీరు నాగేశ్వరరావు, తాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ తప్పకుండా ఓట్లేసి ఫైన్ గుర్తుకి గెలిపించాల్సిందిగా కోరుతున్నానమ్మా. మీకు ఈ పట్టాలు ఇచ్చిన దగ్గరే మీకు ఇల్లు కూడా కట్టిస్తారు. వాసన మళ్ళీ గెలిచినాక తప్పకుండా వేయండి. అందరికీ ఒకే దగ్గరే ఒక టౌన్షిప్ గా ఏర్పాటు చేసి మీ అందరికి ఒకే దగ్గర ఇల్లు కూడా కట్టిస్తారు. తప్పకుండా మీరు ఓట్లేసి గెలిపించారు. ప్రతి మహిళ ఒక ఇంటికి యజమానురాలు కావాలన్న వాసన ఆశయం ఈ రోజున సాకార రూపంగా ఈ రోజు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో సొంత ఇంటిని కలను నెరవేర్చుకుంటున్నటువంటి ప్రతి మహిళ మొహంలో కూడా ఆనందాన్ని మేము ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే వాసన ఆశయం కూడా మీకోసం ఆయన ఎంతో కష్టపడి సీఎం గారితో పోరాడి 230 కోట్లు 25,000 మంది మహిళలు ఈ రోజున సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి స్థలానికి అధికారులు అవుతున్నారు. అది కూడా రిజిస్ట్రేషన్ చేసి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున మన సీఎం గారి చిత్తశుద్ధిని కానీ వాసన చిత్తశుద్ధిని కానీ అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా నడిపిస్తున్న తీరుని మీరందరూ కూడా గమనించాలి. ఎవరైనా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ రోజున రాష్ట్రం జగనన్నను కానీ ఇక్కడున్న మన వాసనను కానీ ఒంటరిగా చేసి మేమేదో సాధిస్తున్నామని వారు అనుకుంటున్నారు. అది తప్పు. మీరందరూ కూడా వాసన వెనకే ఉన్నారు, ఆయనకు అన్నదండగా ఉంటారు. మీరందరూ సొంతంగా ఆయన ఎప్పటికీ కూడా మీకు ఇంకా మంచి మంచి చేసే అవకాశం ఇవ్వాలని, తద్వారా మీ కృతజ్ఞతని ఓటు రూపంలో ఆయన అఖండంగా విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
మహిళల్లో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్ గురించి ఒంగోలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు అవగాహన కల్పించారు. జీజీహెచ్లోని గైనిక్ విభాగంలో బీఎస్సీ నర్సింగ్ 3rd సెమిస్టర్ విద్యార్థినిలు మహిళలకు క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, దానిని ముందుగా ఎలా గుర్తించాలి, క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి వైద్యం పొందాలనే విషయమై నర్సింగ్ విద్యార్థినిలు స్కిట్ రూపంలో మహిళలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వివిధ రకాల పోస్టర్ల ద్వారా రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ గురించి కూడా మహిళలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి మాట్లాడుతూ తమ కాలేజీ విద్యార్థినిలు క్యాన్సర్ పట్ల అవగాహనకు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోహన్ కుమారి, నర్సింగ్ ట్యూటర్లు సంపూర్ణ, శారద, టీచింగ్ ఫ్యాకల్టీ నీలిమ పాల్గొన్నారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ మహిళల్లో తరచుగా వచ్చేటువంటి సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయాలని ఎడ్యుకేట్ చేయడానికి పబ్లిక్కి ఈ క్యాజువాలిటీలో ఒక స్కిట్ మరియు 2 హెల్త్ ఎడ్యుకేషన్ స్టాల్స్ పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళు మహిళల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయాలి, బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయాలి, దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతేకాకుండా మనము గుడికి వెళ్తే గుళ్ళో దేవుడు ఉన్నటువంటి ప్లేస్ని గర్భగుడి అంటున్నాం. అలాగే ఒక స్త్రీమూర్తికి భగవంతుడు గర్భం అనే దాని నుంచి మాతృత్వం ద్వారా ఈ సృష్టి కార్యాన్ని జరపడానికి ఆమె ఒక వరాన్ని ప్రసాదించాడు. అలాంటి గర్భానికి జబ్బు రాకుండా, వచ్చినటువంటి జబ్బు వాళ్ళ ప్రాణాంతం కాకుండా, అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ వాళ్ళ ప్రాణానికి ముప్పు కాకుండా ఉండడానికి అది రాకముందే కొన్ని ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అవి ముందే చేయించుకుంటే దీన్ని ప్రివెంట్ చేయించని పబ్లిక్ ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా అది రాకముందే ఇలాంటి వాళ్ళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అని ముందే కనుక్కోవడానికి అవసరమైనటువంటి పరీక్షలు ఎలా చేయించుకోవాలని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తున్నారండి. సో ఈ సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికీ నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. మహిళాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలు గాంధీ రోడ్లోని పెండ్యాల వారి సత్రంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్కు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయారావు, నాయకురాళ్లు అరవిందలక్ష్మి, సుభాదేవి, లక్ష్మి, నాగవల్లి, నాగేశ్వరమ్మ, విజయ, బీజేపీ నాయకులు శివాజీ యాదవ్, పూరపాటి నాగేశ్వరరావు, గుర్రం సత్యనారాయణ, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల మనకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే మహిళా అభ్యున్నతికి మన మోడీ గారు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. మహిళలు అనేక రంగాల్లో, క్రీడల్లో కానివ్వండి, అలాగే లాయర్లుగా, డాక్టర్లుగా అనేక రంగాల్లో బాగా ప్రతిభని కనబరుస్తున్నారు. మహిళలకి ఇంకా చాలా రకాలుగా మోడీ గారు అన్ని రకాలుగా వాళ్ళని ముందుకు నడిపించడం కోసం ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. భారత్ మాతాకి జై.
సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. కాశీ క్షేత్రంలో మాదిరిగా శివలింగం చుట్టూ 20 కిలోల వెండి తొడుగు ఏర్పాటు చేశారు. సంప్రోక్షణ నిర్వహించారు. 11 లక్షల రుద్రాక్షలతో శివలింగాన్ని తీర్చిదిద్ది పందిరి వేశారు. బుధవారం రాత్రి సంప్రోక్షణ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా 8న రాత్రి మహారుద్రాభిషేకం, 9న ఉదయం పూర్ణాహుతి, కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం, కుబేరునికి వరములు కుమ్మరించి అష్టసిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం, ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిగోస, నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే మించినది నీ మహిమ, కైలాసం వీడవా, కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. భగవద్బంధువులారా, మనకి సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెంచేసి ఉన్న కాశీ విశ్వనాథుడు దేవాలయంలో ఈ శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. రుద్రయాగం, మహాచండీ యాగం మొదలవుతాయి. పూర్ణాహుతి 9వ తారీఖు జరుగుతుంది. 7, 8, 9 3 రోజులు కూడా ఉదయం సాయంకాలం యాగాలు జరుగుతాయి. మహాశివరాత్రి లింగోద్భకాల సమయంలో మహారుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే దాతల సహాయంతో కాశీలో ఉండే విధముగా స్వామివారికి ఒక 20 కేజీలు వెండితో స్వామివారి చుట్టూ కూడా ఈ యొక్క ఆభరణాన్ని పరమేశ్వరు వారికి పెట్టాము. భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలతోటి 20 కేజీల వెండితోటి ఈ ఆభరణం కాశీలో ఉండే విధముగా నిరంతరం ఆయనకే ఉండేట్టుగా ఈ ఆభరణాన్ని తయారు చేయించాం. కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ మహాశివరాత్రికి ఈ లింగాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి 8వ తారీఖు, 9వ తారీఖు పూర్ణాహుతి కళ్యాణోత్సవం జరుగుతుంది. తీర్థప్రసాదాలు స్వీకరించి
భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. టంగుటూరు ప్లాట్ఫారంలో పొగాకు వేలాన్ని ప్రారంభించారు. ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణశ్రీ కేవీ రామాంజనేయులు పూజలు నిర్వహించి వేలం పాటను ప్రారంభించారు. సాగు ఖర్చు పెరిగినందుకు ప్రతి గ్రేడుకు మంచి ధరలు ఇవ్వాలని వ్యాపారస్తులకు సూచించారు. రైతులు సరైన విధానంలో వేళ్లను అమ్మకాలకు పెట్టాలన్నారు. కార్యక్రమంలో వేల నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, జి సిద్ధరాజు, పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు పోతుల నరసింహారావు, రైతులు పాల్గొన్నారు. కానీ 230 పెడతా. ఇదే మా మంచి లెమన్ ఇదే. ఎవరు 29కి వచ్చింది రెండు 30 పెట్టిన 1000 29 వేసారు. మళ్ళీ 230 చెప్పి చెప్పకుండా ఊరికే ఇప్పుడు వచ్చింది అది. లాస్ట్ బెల్. బ్యాంకులు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూతపడనున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడమే అందుకు కారణం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల 8న సెలవు కాగా తర్వాత రెండో శనివారం కావడంతో 9వ తేదీన ఆదివారంతో 10వ తేదీన బ్యాంకులు పనిచేయవు. ఇలా వరుసగా 3 రోజులు సెలవు దినాలు రావడం చాలా అరుదు కాగా ఖాతాదారులకు కొంతమేర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ ఏటీఎంలకు ప్రజలు బాగా అలవాటు పడిన నేపథ్యంలో 1-2 రోజులు సెలవులు వస్తేనే వాటిలో నగదు అందుబాటులో ఉండగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వరుసగా 3 రోజులు, అందులోనూ నెల 2వ వారంలోనే కావడం మరింత ఇబ్బందికరం కానుంది. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎంలలో నగదు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అణుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం మన వాళ్లను కూడా దూరం చేస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.